10 ఏళ్లలో తెలంగాణలో 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. స్వాతంత్ర్యం నుంచి 2014 వరకు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే తెలంగాణలో ఉండేవన్నారు. ఈ 10 ఏళ్లలో మరో 5,100 కిలోమీటర్లను నిర్మించామని తెలిపారు. తెలంగాణకు భారీగా నిధులు సమకూర్చేందుకు నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణకు నితిన్ గడ్కరీ 6,100 కోట్లు తీసుకొస్తే సభ ఉండేది ఇలానేనా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నితిన్ గడ్కరీ గారు 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2,500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినడికి ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2,000 కోట్లు కాదు. ఎన్ని వేల కోట్లు? 6,100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు మనకి ఇస్తే గిద్ద సప్పగుంటుందా? నన్ను కేసీఆర్ మీటింగ్ అని ఇదోనా? 2 చేతులు బయటకెత్తాలి. భారత్ మాతాకి చేతులు ఉన్నోళ్ళు మాత్రం ఎన్నికెత్తలేరు. ఇంకా భారత్ మాతాకి 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2010